ఏవండే సినిమా పేరు ఏంటనుకుంటున్నారు? 'మదగజరాజు' అండి. ఈ సినిమా 2013లో విడుదల కావాలండి బాబా. కానీ కొన్ని కారణాల వల్ల ఏమైందనుకుంటున్నారు? 2025లో విడుదలైందండి. ఈ సినిమాలో హీరోగా విశాల్ గారు నటించేశారండి బాబా. అలాగే హీరోయిన్స్‌గా ఇద్దరు ఉన్నారండి. అంజలి గారు, వరలక్ష్మి గారు ఉన్నారండి. ఇది కామెడీ అలాగే యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చేసిందండి బాబా. ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేస్తానండి. కాస్త వినేయండి. ఇంతకీ స్టోరీ ఏంటనుకుంటున్నారు? మన విశాల్ గారు అలాగే వారి ఫ్రెండ్స్ ఒక పెళ్ళిలో కలుసుకుంటారండి. వారి ఫ్రెండ్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన విశాల్ గారు తెలుసుకొని వారికి సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారండి బాబా. ఫ్రెండ్స్‌కి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంతకు మించి స్టోరీ గురించి నేనేం చెప్పనండి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏంటనుకుంటున్నారు? విశాల్ గారు తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారండి. అలాగే సంతానం గారు ఉంటారండి బాబు. ఆయన కామెడీ పర్వాలేదండి, బాగానే ఉందండి. అంజలి గారు, వరలక్ష్మి గారు అందంతో కట్టిపడేశారండి బాబు ఈ సినిమాలోన. ఇంక ఈ సినిమాలో మైనస్ పాయింట్లు ఏంటనుకుంటున్నారు? కథలో కొత్తదనం గట్రా ఏమీ లేదండి. పాత స్టోరీ ఉన్నట్టు ఉంటుందా? పాత సినిమాలు ఎలా ఉంటాయి చూసారా? అలాగ ఉంటుందండి. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయిందండి. సరే కామెడీ పెద్దగా పేలలేదండి. అలాగే కథ చాలా స్లోగా ఉంటుందండి బాబా కొన్ని చోట్ల. సరేనండి. ఈ సినిమా నాకు ఈ సినిమా నాకు ఎలాగనిపించింది అనుకుంటున్నారు? వన్ టైం వాచబుల్ మూవీ అండి. మీరు ఒకసారి ట్రై చేస్తానంటే ట్రై చేసి చూడండి. సరేనండి. మరి అలా వెళ్ళే ముందు మన ఛానల్ కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బాబు. అలా పడి ఉంటుందా? సరేనండి. మరి ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందండి బాబా. అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయండి. అవి చూసేయండి. ఉంటానండి. హాయ్.